ఇంకొంతమంది కొంచెం శాడిస్టులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ తేజ్ గారు ఆయన చిరుతా చిత్రం ద్వారా ఆరంగేటం చేస్తున్నప్పుడు కొంతమంది కావాలని ప్రతి ఒక్కడూ నోరెత్తి ఏదో ఒకటి మాట్లాడాడు. ఆ తర్వాత ఏదైనా సినిమా హిట్ అయితే అది డైరెక్టర్ వల్ల, ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్ల అని చెప్పి కామెంట్లు చేశారు. అప్పుడు వచ్చింది రంగస్థలం అని ఒక సినిమా. రంగస్థలం అని ఒక సినిమా అప్పుడు వచ్చింది. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కొట్టాడు. కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ కామ్గా చూస్తుండిపోయారు. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. కొనిదల ఒక నిమిషం కొనిదెల వెంకట్రావు గారికి కొనిదెల చిరంజీవి గారు ఎంత పేరు తెచ్చారో, కొనిదెల చిరంజీవి గారికి కొనిదెల రామ్ చరణ్ తేజ్ గారు అంతకంటే ఎక్కువే పేరు తెచ్చారు. మెగాస్టార్, పవర్ స్టార్ ఈ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడు అని అనుకోవచ్చు. కానీ గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. అది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. ఇక్కడ ఉన్న హీరోలందరినీ తట్టుకొని, వాళ్ళందరినీ నెట్టుకొని, చిరంజీవి గారి కొడుకుగా పేరు నిలబెట్టుకొని ఎంత ఎదిగినా చేతులు కట్టుకొని ఉన్నాడు కాబట్టే ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అన్నయ్యను పొగిడేసి తమ్ముడిని తిట్టేస్తుంటారు. వీళ్ళు ఎవరంటే తెలివైన శాడిస్టులు అనమాట. వాళ్ళు అన్నయ్యను పొగిడేస్తుంటారు, తమ్ముడు ఏమయ్యా మీరు తమ్ముడిని తిట్టి అన్నయ్యను పొగిడితే ఆయన సంతోషపడే వ్యక్తి ఆయన. ఒకరోజు బోలాశంకర సెట్లో నేను అడిగాను చిరంజీవి గారిని, ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే, నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదా అది అన్నాడు ఆయన. ఎందుకు అన్నయ్య అని అడిగితే ఆయన చెప్పాడు, నా తమ్ముడిని ఎవరు పడితే వాళ్ళు తిడుతుంటే అవి చూసి నేను సహించలేకపోతున్నాను అని చెప్పారు. అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమ. అలాగే అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన్ని అవమానించిన వాళ్ళని ఆయన వదిలేస్తాడేమో కానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు. గుర్తు పెట్టుకోండి. ఇది ఎంత చెప్పినా మారని కొంతమందికి నేను మళ్ళీ 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 చెప్తున్నాను. కొనిదెల వెంకట్రావు గారికి 3 కొడుకులు. ఒకరు కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. అభిమానులను ప్రేమిస్తాడు, శత్రువులను సైతం క్షమిస్తాడు. 2 కొనిదెల నాగేంద్ర బాబు గారు. చాలా మంది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్చి నాగబాబు గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళకి చెప్తున్నా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి వల్ల ఎంతమంది అయితే ఎదిగారో, టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారి వల్ల మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఎదిగారు. నాగబాబు గారు అన్నదమ్ముళ్ళిద్దరి కోసం అడ్డంగా నిలబడిపోతాడు, అలాంటి వ్యక్తి. 3 కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అందరి లెక్క తేలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. ఇది షూర్. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు, తమ్ముడు మొండోడు, ముంచటాలు ఉండవు, తాడో పేడో తెంచటాలే. ఇది షూర్, రాసి పెట్టుకోండి. ఇది వీళ్ళ 3 డబ్బు మీద ఆశ లేని వ్యక్తులు, మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల గురించి తప్పుడు రాతలు రాసినా, తప్పుడు కూతలు కూసినా కుర్చీ మడత పెట్టి